GMR Shopping Mall grand opening on 10th September in Miapur. సో ఇప్పుడు పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తం పార్టీని హస్తగతం చేసుకోవాలని హరీష్ రావు ప్లాన్ అనేది ఉంది. అందులోనూ సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి మొదలు ఇటీవల ఈటెల రాజేందర్ వరకు పార్టీ నుంచి ఆ సీనియర్ లీడర్లను బహిష్కరించడం వెనకాల కూడా హరీష్ రావు పక్కా ప్లాన్ అనేది ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ ప్రాపర్గా చేయగలిగాడు అనే మాట. అంటే వాస్తవంగా ఇది నేను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలని, నేను అమెరికాలో చదివిన, ఇన్ని సంవత్సరాలు నేను ఉద్యమంలో పనిచేసిన, నేను ఒక కేసీఆర్ బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి కవితమ్మ గింత అజ్ఞానంగా మాట్లాడుతుందని నేను అనుకోవట్లేదు. ఆమె ఆలోచన ఇంత చిన్నగా ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక గొప్ప శక్తి, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పేసి తన మరణవాంగ్మూలను రాసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నేత గంత ఆలోచన లేకుండా ఉంటాడన్నటువంటి భావన ఆమెకి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతే లేదు. ఇలా హరీష్ రావు చెప్తాను, ఇంకోవాళ్ళు చెప్తాను నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఉంటారా? మనం అనుకుందాం. ఇప్పుడు చెప్తే కూడా నమ్మేటట్టుగా కూడా ఉండాలి కదా. ఇంకోటి, హరీష్ అన్న లాంటి వ్యక్తి కేసీఆర్ను ఎప్పుడు కూడా తన తండ్రిలాగా భావించినాడు. చాలా సందర్భాలలో కొన్ని మాటలు చెప్పినాడు. వరుసకు నాకు ఏలు బట్టి నడిపించినటువంటి మేనమామనే కావచ్చు, కానీ నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పినాడు. చిన్న పిల్లగాడు. వాస్తవంగా కవితమ్మ, కేసీఆర్ దగ్గర పెరిగినటువంటి సందర్భం చాలా తక్కువ. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఆ కాళ్ళల్లో సంటి బిడ్డలాగా పెరిగినటువంటి వ్యక్తి మన హరీష్ రావు. మనం కూడా చూస్తున్నాం కదా తెలంగాణ ఉద్యమంలో కూడా. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ళ దేశాలలో కవితమ్మ లేరు కదా, కేటీఆర్ గారు లేరు కదా, వాళ్ళు అమెరికాలో చదువుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్తో పాటు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారే కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, హరీష్ లాంటి వ్యక్తి కేసీఆర్కు ఇట్లా చేస్తాడనో లేకుంటే ఉద్యమానికి ఇట్లా చేస్తాడన్నటువంటి భావన ఆమెకి ఎందుకు వచ్చింది, ఆమెకు ఎవరు నేర్పించారు? లేకుంటే నాకు ఇవాళ ఏమనిపిస్తుందంటే, నిజంగా ఆమె స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత ఆమె లోపల ఏమనుకున్నదో బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం మాట్లాడిందో ఆమెకు అర్థం కాలేదని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకదానికొకటి సింక్ లేదు. ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఎవరి గురించి మాట్లాడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు ముచ్చట మాట్లాడుతుందో తెలుస్తలేదు. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఆమెకు కొంచెం ఏదో అంటే అబద్ధం చెప్తున్నాను అన్నటువంటి ఒక భావన ఆమె ముఖంలో కనిపిస్తూ చెప్పాల్సింది చెప్పలేకుండా పోయిందేమో అన్న ఉద్దేశంతో కేవలము ఆమె చెప్పాల్సింది మొత్తం ఆమె అక్కసంతా కూడా కేవలం హరీష్ అన్నను టార్గెట్ చేసి మాట్లాడము, హరీష్ అన్న మీద ఇష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే బహుశా ఎక్కడో కొంచెం ట్రాక్ తప్పినట్టుగా నాకు అనిపించింది. ఇప్పుడు విమానంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళని హరీష్ రావు పట్టుకున్నాడు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఏవీ కేసు కాలేదు, లేకుంటే ఎక్కడ విచారణలు జరగలేదు, అరెస్టులు కాలేదు. కాకపోతే కేటీఆర్ మాత్రం చాలాసార్లు విచారణకు హాజరయ్యారు. ఇదే చెప్తోంది వాళ్ళ మధ్య ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి మాట. నాకు నిజంగా ఈ మాట కొంత బాధ అనిపిస్తూ ఉన్నది. అంటే హరీష్ అన్న గురించి గంత దిగజారుడు మాటలు మాట్లాడుతుందని నేను అనుకోలేదు కవితమ్మ. ఒక రకంగా బాధగా ఉన్నా కూడా నవ్వొస్తూ ఉన్నది. అసలు హరీష్ అన్న వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరన్నా అట్లాంటి భావన ఎవరికన్నా కలుగుతుందా చెప్పు. ఆమె మాట్లాడే పద్ధతి, హరీష్ అన్న విమానం ఎక్కిండు, ఆయన ఆ విమానం ఎక్కిండు. అసలు హరీష్ రావు ఎట్లాంటి వ్యక్తి చెప్పండి? తల వంచలు ఎవరికి? తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అతి చిన్న వయసులో కూడా మంత్రిగా ఉండి అనేక సందర్భాలల్లో కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి ఆ రోజులలో కూడా కేసీఆర్ నుంచి హరీష్ రావును విడగొట్టాలి, ఎందుకనంటే అన్నింటికీ మూలస్తంభంలాగా అన్నింటికీ హరీష్ రావు గారే ఉన్నారు కదా, నెత్తి మీద గొడుగులాగా, ఎండకు వానకు నీడకు గొడుగులాగా నిలబడ్డాడు, ఈ గొడుగునే ఇరిచేస్తే పోతుందిగా అని చెప్పేసి ఎన్ని కుట్రలు చేసి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా తెలంగాణ ఉద్యమం బతకాలని అంటే కేసీఆర్ బతకాలి, కేసీఆర్ను బతికించుకోవాలన్నటువంటి ఆలోచన చేసుకొని వ్యక్తి నేను హరీష్ అన్నను చిన్నప్పటి నుంచి చూసినటువంటి మనిషిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మేమిద్దరం కూడా అన్న రాసేది సభకు సంబంధించింది ఆ తెలంగాణ పార్టీ మొదలు కాకముంచి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జెండా ఎట్లా ఉండాలి, ఒక వేదిక ఎట్లా ఉండాలి, కేసీఆర్ గారు ఏ టైంకి రావాలన్న దాన్ని ఆలోచన చేసినప్పటికీ కూడా మేము పాటలు పాడే సందర్భాన్ని కూడా కొన్ని ఇప్పుడు సుమారుగా ఒక 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి కలిసిన జీవితం, ఆయన వ్యక్తిత్వాన్ని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. అసలు ఆ మాట ఇప్పటికని చెప్తా ఉన్నా, ఆమె ఏమన్నా అనుకోని ఇప్పటి కూడా ఈ మాట అన్నందుకు నన్ను క్షమించమని అడగాలి. నిజంగా చెప్తున్నా, ఒక కేసీఆర్ బిడ్డ ఆమె అయితే ఆమెలో ఏమాత్రం ఒకవేళ కృతజ్ఞత ఉంటే
ఎందుకంటే ఆమె ఎదిగిన విధానానికి అనేక మంది తోడ్పాటు ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా ఆ మాట వెనుకకు తీసుకోవాలి, ఎందుకంటే అది సరి అయినది కాదు. ఇలా హరీష్ అన్నకు ఆ అవసరం ఎందుకు వచ్చినది? మరి నేను ఇప్పుడు ఆ మాట అంటుంది చెప్పమని చెప్పు ఫ్లైట్. మరి ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమన్నా ఫోన్ చేసి చెప్పినాడా? నేను ఏమంటున్నా అంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర. హరీష్ అన్న మీద జరుగుతున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు, తెలంగాణ మీద జరుగుతున్నటువంటి కుట్రగా నేను భావించుకుంటా ఉన్నా. ఎందుకనంటే మొన్న మీరు చూసినారు కాళేశ్వరం మీద అయిపోయింది, యాద అయిపోయిందని అడావిడిగా అసెంబ్లీలు పెట్టి, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఊలిపోయిందని 2 పిల్లర్స్ కొడితే, మరి సుందీలో ఇవన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ఇలా మల్లన్న సాగర్ నుంచి, అన్నపూర్ణ సాగర్ నుంచి, మేడిగడ్డ నుంచి ఇక్కడ దాకా అనేకమైనటువంటి బ్యారేజీలు, ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీలో భాగమే. కనీసం మినిమం అవగాహన లేదు. తను ఒక్కడై చాలా అద్భుతంగా చెప్పగలిగిన వాళ్ళ అబద్ధాలకు ధీటైనటువంటి జవాబులు చెప్పినాడు. వాస్తవాలు కూడా ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వివరించిండు. ప్రజలందరూ కూడా తెల్లారితే అదే టాక్ అయిపోయింది. అరే కరెక్టే కదా, ఎన్ని రోజులు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు కాళేశ్వరం మీద, కేసీఆర్ను బదనాం చేస్తూ ఉన్నారు, కాళేశ్వరం కూలిపోయిందని బదనాం చేస్తూ ఉన్నారు, ఇదిగో హరీష్ రావు అద్భుతంగా ఇవన్నీ చెప్పిండు కదా, ఇవన్నీ వాస్తవాలే కదా అని చర్చించుకుంటున్నటువంటి సమయంలో, తెల్లారితే చర్చించుకుంటూ జరుగుతూ ఉన్నది, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇలా కవితమ్మ గారు సడన్గా వచ్చి హరీష్ అన్నను టార్గెట్ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏందమ్మా? నేను నిజంగా చెప్తున్నా, ఆమె కూడా ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు తెలంగాణను ఏం చేయదలుచుకున్నావు? ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ని ఏం చేయదలుచుకున్నావు? తెలంగాణ ఎంత కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో అసలు నీ పాత్ర ఏందనేది నాకు అర్థమైతలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు కూడా ఆమెకు ఇట్లా అంటే, ఎందుకంటే మాకు ఒక రకంగా కేసీఆర్ బిడ్డగా మేము అనలేకపోతున్నాం, కానీ ఆమె ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఆమె మాట్లాడే మాటలు వింటుంటే చాలా 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 బాధ అనిపిస్తూ ఉన్నది. అసలు హరీష్ అన్న గారి గురించి అట్లాంటి ఆలోచనతో మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తెలంగాణ ప్రజలు చాలామంది బాధపడుతూ ఉన్నారు.